నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం వచ్చింది. ఇంకా మొదటి మంగళవారం రోజే నాగుల పంచమి. నాగుల పంచమి పుట్టకు పాలు పోసేవాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు దంపతులతో ఉపవాసం ఉంచి పుట్టకు పాలు పోపిస్తారు. ఎందుకంటే సంతానము తొందరగా కావాలని, ఆయురారోగ్యంగా ఉండాలని, చిరకాలము దీర్ఘాయుషుగా ఉండాలని, దీర్ఘ సుమంగలిగా ఉండాలని, ఆ దేవతలతోటి, ఆ మానసాదేవితోటి దీవెనలు తీసుకోవడానికి కొత్తగా దంపతులు ఉపవాసం ఉండి ఈ నాగుల పంచమి రోజు పాలు పోసి చలివిడి, నువ్వుల ఉండలు ఆ నాగదేవతకు చాలా ఇష్టము. అయితే నాగదేవతకు ఉడికించినవి మాత్రం ఏవి పెట్టరండి. ఆ రోజు నాగుల పంచమి రోజు ఉడికించినవి మాత్రం ఏమి పెట్టరు. ఆ రోజు ఏమేమి పదార్థాలు పెడతారంటే నాగదేవతకు చలివిడి అంటే అందరికీ తెలుసు. చలివిడి బియ్యం పిండితో బెల్లం వేసి చేస్తారు కదా. అది కూడా వేడి చేయకూడదు. బియ్యం నానబెట్టిన బియ్యంలో మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా బెల్లము, కొద్దిగా విలాచి వేసి మిక్సీ పడితే మనకు సలివిడి తయారవుతాయి. అది సలివిడి. పాకం బట్టి అరిసెల పాకంలాగా పట్టి అది సలివిడి కాదు, ఇదే సలివిడి. అయితే ఇంకా నువ్వుల ఉండలని చేస్తారు. అది కూడా మిక్సీలో కానీ మన రోట్లో కానీ నువ్వులు వేసి బాగా శుభ్రంగా వేరేసుకొని నువ్వులు బాగా మెదిగిన తర్వాత, బాగా దంచిన తర్వాత, బాగా మిక్సీ పట్టిన తర్వాత బెల్లం వేయాలి. బెల్లం ఒక ఏలకుడ్డలు 2 వేసి అది బాగా దంచుకోవాలి. దంచుకుంటే బాగా ముద్దలాగా వస్తుంది. అవి చేతితో సన్నగా ముద్దలు కడతారు. అవి చిమ్మిలి అంటారు. చిమ్మిలి అంటే నువ్వుల ముద్దలు. ఈ రెండే నాగదేవతకు చాలా ప్రీతికరం, ఇష్టము. ఆ తర్వాత ఇంకా మొక్కులు ఉన్నవాళ్ళు, ఇంకా పెళ్ళి కాకపోయినా, సంతానం కాకపోయినా, ఏదైనా అనారోగ్యం ఉన్నా, పిల్లలకు అనారోగ్యం ఉన్నా, నాగదేవత పుట్టలో కళ్ళు రూపము వెండి కళ్ళు రూపాలు, ముక్కు కానీ ఏది శరీరంలో ఏ పార్ట్స్ మనకు అనారోగ్యంగా ఉంటే ఆ దేవతకు మొక్కుకుంటారు. కళ్ళు కానీ, ముక్కు ప్రాబ్లం కానీ, నోటి ప్రాబ్లం కానీ, చెవు ప్రాబ్లం కానీ, కొంతమంది చెవుడు వినపడకపోతే చిన్నపిల్లలకి ఆ దేవతకు మొక్కుకొని చెవులు తయారు చేసి ఎండివి చిన్నగా రేటు తక్కువే ఉంటాయి, అవి తయారు చేసి పుట్టలో వేస్తుంటారు. అంటే ఏది ప్రాబ్లం ఉంటే దాని ప్రకారము అది తయారు చేసుకొని భాగాలు పాలుల్లో కలిపి పుట్టలో వదులుతారనమాట. ఆ నాగదేవత అంత పవిత్రమైన, అంత మహిమగల దేవత కాబట్టి ఇవన్నీ పూర్వీకుల నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ మనం పుట్ట దగ్గరికి ఏమేమి తీసుకెళ్ళాలంటే కొబ్బరికాయ, కొద్దిగా ఆయిలు, ఒత్తులు అంటే 4 ఒత్తులు ఆయిల్ తీసుకోండి. ఆ తర్వాత ఊదుబత్తీలు, కర్పూరము, తమలపాకులు, ఒత్తిపత్తి అని దేవుడికి ఫోటోకి మాలగా వేస్తారు చూడండి. ఒత్తితోటి నలిపి కుంకుమ పసుపు పెట్టి అది. ఇంకా తర్వాత ఒక 5 పోగులు దారం తీసుకోవాలి. ఆ 5 పోగులు మనం ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నామో అంతమందికి చేతికి తోరం కట్టుకోవడానికి ఆ తోరానికి 5 పోగులు చొప్పున కలిపి తోరం కట్టుకోవాలి. ఆ తోరానికి కొద్దిగా తమలపాకన్నా లేదా మామిడాకన్నా కట్టి తోరం కట్టుకొని, ఎంతమంది ఉంటే అంతమందికి తోరం కట్టుకొని ఆ పుట్ట దగ్గరికి కూడా నాగదేవతకు కూడా తోరము, ఒత్తిపత్తి, ఇవన్నీ పువ్వులు, పండ్లు, ఇంకా చెప్పాను కదా చిమ్మిలి, సలివిడి, కొబ్బరికాయ, ఇంకా అన్నీ తీసుకెళ్ళి అక్కడ దేవతకు పూజించి పసుపు కుంకుమలతో ముందుగా నీళ్లు తీసుకొని ఆ పుట్ట మీద చల్లి పసుపు కుంకుమ ఆ వస్త్రము ఆ దేవతకు పెట్టేసి ఆ తర్వాత దీపారాధన వెలిగిన తర్వాత పసుపు కుంకుమలు అక్షంతలు వేసి తాంబూలము పెట్టి మనం తీసుకెళ్ళిన పదార్థాలు అక్కడ పెట్టి, పళ్ళు పదార్థాలు అక్కడ పెట్టి, ఆ తర్వాత ఆ దేవతకు పాలు, ఒక కొబ్బరి చిప్ప అంటారు, ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని ఆవు పాలు మనం కుటుంబము అందరూ వెళ్ళొచ్చు. మన ఇంట్లో వీలైన వాళ్ళు 1 2 అని కూడా వెళ్ళొచ్చు. అలా అందరి పేర్లు చెప్పుకొని ఆ పుట్టలో, అంటే కొబ్బరి చిప్ప తీసుకుంటాం కదా, కొబ్బరి గిన్నెలో పాలు పోసి అందులో కొద్దిగా బెల్లం ముక్క వేసి మన గోత్రనామాలు చెప్పుకొని మన పిల్లల పేర్లు, మన ఇంటి పేర్లు, తర్వాత మన కొడుకుల పేర్లు, కోడళ్ళ పేర్లు,
కూతుళ్ళ పేర్లు, అల్లుళ్ళ పేర్లు, మనవళ్ళు మనవరాళ్ళ పేర్లు అన్నీ చెప్పుకుంటూ వాళ్ళు రాకపోతే వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ నాగదేవతకు ఆ పాలు పోసేసి హారతి ఇచ్చేసి మంచి మన దీపధూప నైవేద్యములు సమర్పయమే అని చెప్పుకొని ఆ నాగదేవతకు 3 చుట్లన్నా 5 చుట్లన్నా ప్రదక్షిణ చేసి ఆ తర్వాత హారతి కళ్ళకద్దుకొని అక్కడే తీర్థము తీసుకొని ఆ పుట్ట మీద ముఖ్యంగా పేలాలండి, జొన్న పేలాలు తీసుకొని ఆ పుట్ట మీద వేసి ఆ వేసిన పేలాలను కొద్దిగా అక్కడ పెట్టిన ప్రసాదాలను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఇంటిలో ఉన్న వాళ్ళకి ప్రసాదాలుగా మనం అక్కడ అమ్మవారి ఇచ్చిన ప్రసాదం మనం కూడా ఇంటిలో వాళ్ళందరికీ కూడా పెట్టాలి కదా. అలా తీసుకొచ్చి ఆ పుట్ట మీద ఉన్న పేలాలు తీసుకొని వస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదో 1-2 నోట్లో వేసుకుంటే చాలా అనారోగ్యాల నుంచి విసుగ్గా ఉండే పిల్లలు ఏదైనా విసుగుగా ఉంటారు కదా పిల్లలు, ఆ పిల్లల అనారోగ్యాలు మంచిగా అవుతాయని చెప్తారు. అలాగే పుట్ట మీద ఉన్న మన ఈ తోరము ఒక తోరము కొద్దిగా పుట్టమట్టి తీసుకొచ్చుకోవాలి. అక్కడి నుంచి పుట్టమట్టి తీసుకొని వచ్చి ఆ పుట్టమట్టిని కొన్ని ప్రాంతాల్లో అయితే గడప దగ్గర పెట్టి పసుపు కుంకుమలు పెడతారు. ఎందుకంటే నాగదేవతకు ఆమె మన ఇప్పుడు ఏదైనా నాగదేవతలు ఇంట్లో పాము వచ్చిందని లేకపోతే అలా ఊకే పాము కనపడుతుందని అంటారు కదా. మన ఇంటి దగ్గర ఆ రోజు పుట్టలో పాలు పోసిన రోజు నాగపంచమి రోజు ఆ పుట్టమట్టిని తీసుకొచ్చి మన ద్వారానికి, అంటే మొదటి ద్వారం సింహద్వారం దగ్గర కొద్దిగా నాగదేవతలాగా ఆ పుట్టమట్టితో గీసి అక్కడ పసుపు కుంకుమలు అక్షంతలు వేసి ఇంకా మనము లోపలికి రావచ్చు. ఎందుకంటే నాగదేవత ఏమి అంటదంటే ప్రతి సంవత్సరము పుట్టలో పాలు పోసేవాళ్ళు నాకు ఈసారి పోసిండ్రా లేదా అనే పుట్ట దగ్గర గమనించకుండా ఇంటికి వచ్చి గమనిస్తుందంట. ఎందుకంటే ఆ ఇంటి దగ్గర ఎట్లా గుర్తుపడుతుందంటే మనము ఆ పుట్టమట్టి తెచ్చి పాము రూపంగా ద్వారం దగ్గర గోడకు రాసి ఉంటాం కదా, అప్పుడు అనుకుంటుందంట నా భక్తురాలు ఈరోజు నా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వచ్చింది అని చెప్పి ఆమె సంతోషిస్తుందంట. నాగదేవత నాగదేవతలకు అతిదేవత మానసాదేవ. వీళ్ళందరూ ఒక కుటుంబము వాళ్ళు కాబట్టి ఆయురారోగ్యాలతో ముఖ్యంగా నాగదేవత ఆశీర్వాదము, సంతానము, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి రూపాలు కదా. నాగదేవతను పూజిస్తే పుట్టకు పాలు పోసి ఉపవాసం ఉండి సంతానం కోరుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుందని చెప్తారు. పుట్ట చుట్టూ తిరగడం వల్ల కొందరు వైద్యులను పంతులను ఎవరన్నా అడిగినా కూడా ఇలా ఏదన్నా దోషం ఉంటే నాగదోషం ఏదన్నా ఉంటే పోతుంది అని చెప్పి పుట్ట చుట్టూ ఇన్ని వారాలు తిరగమని కూడా చెప్తుంటారు కదా. అలాగని కూడా ఆ నాగదేవత మనకు ఆరోగ్యాలని సంతాన ప్రాప్తులను లేని వారికి సంతానము చక్కగా పిల్ల పాపలతో ఇంటిని కుటుంబాన్ని చల్లగా కాపాడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు పుట్టలో పాలు పోసేది అలవాటు ఉన్నా లేకున్నా నాగదేవతకు అవన్నీ ఉండవండి. కాబట్టి మీకు నచ్చితే ఇష్టమవుతే మీరు కూడా ఈ వేడుకను వైభవంగా శుభంగా జరుపుకోండి. ఇదేనండి ఈ నాగల పంచమి గురించి మీకు చెప్పిన విశిష్టత, నాకు తెలిసిన విధంగా చెప్పాను. మా పెద్దవాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎలా చేశారో నేను కూడా అలాగే చేస్తున్నాను, అలాగే మీకు కూడా చెప్పాను. ఓకేనండి, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.